వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. హైదరాబాద్ రోడ్లపై ప్రయాణించడం అంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్ వీటి వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక వాహనదారులు ఆగకుండా హారన్ మోగించడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఆ అలవాటే నగరవాసులకు చిరాకు కలిగించడమే కాకుండా రోజు రోజుకు తీవ్రమవుతున్న శబ్ద కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది. మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద పరిస్థితి మరింత భయానకంగా ఉంది. హారన్ సంస్కృతి మారకపోతే నగర ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుందని కూడా ఇప్పటికే నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైన హాంక్ మోర్ వెయిట్ మోర్ విధానాన్ని ఇప్పుడు హైదరాబాద్లో అమలు చేయాలనే అభిప్రాయం పెరుగుతోంది. మరి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటిపూట శబ్ద తీవ్రత 55 డెసిబిల్స్ దాటిపోకూడదు. మరి మన హైదరాబాద్ని తీసుకుంటే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్యారడైజ్ వంటి ముఖ్య కూడళ్లలో ఈ పరిమితి దాదాపు రెట్టింపు, దానికంటే ఎక్కువగా నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో 110కి పైగా డెసిబిల్స్ వరకు శబ్దం పెరుగుతూ ఉండటం మనకి ఆందోళన కలిగించే విషయం. అయితే టైంతో పాటు శబ్దాన్ని సహించడం వినికిడి లోపాలు, ఒత్తిడి, రక్తపోటు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోనే అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలవటమే ఇప్పుడు సమస్య తీవ్రతని మనం అర్థం చేసుకునేలా చేస్తోంది. మరీ పరిస్థితుల్లో ముంబై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం ఉదాహరణగా చెప్పొచ్చు మనం. 2020లో అక్కడ హాంక్ మోర్ వెయిట్ మోర్ పేరుతో టెక్నాలజీ ఆధారిత ప్రయోగాన్ని చేపట్టారు. అంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రత్యేక సౌండ్ సెన్సర్లు ఏర్పాటు చేస్తారు. రెడ్ సిగ్నల్ పడిన సమయంలో హారన్ మోత పెరిగితే రెడ్ లైట్ సమయాన్ని ఆటోమేటిక్గా పెంచే విధానం అన్నమాట. అయితే హారన్ మోగించడం తగ్గినప్పుడే గ్రీన్ సిగ్నల్ పడేలా వ్యవస్థను రూపొందించారు. అయితే ఈ ప్రయోగం ప్రజల్లో మంచి అవగాహన కలిగించడంతో పాటు హారర్ వాడకాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. మరి అంచనా ప్రకారం ముంబైలో కూడా హారన్ శబ్దం 60% వరకు తగ్గినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇదే విధానాన్ని వీళ్ళిద్దరిని చూసి బెంగళూరు కూడా స్టార్ట్ చేసింది. మరి అది ప్రయోగాత్మకంగా అమలు చేయగా అక్కడ కూడా సానుకూల ఫలితాలే వెలువడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి సెన్సార్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టాలి అనే అభ్యర్థన కూడా పెరుగుతోంది. టెక్నాలజీ సహాయంతో వాహనదారుల ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. హారన్ అవసరం లేకుండా వాడితే ట్రాఫిక్లో మరింత ఆలస్యం ఎదురవుతుందని తెలుసుకున్నప్పుడే డ్రైవర్లు హారన్ వాడకాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. దీంతో శబ్ద కాలుష్యము తగ్గుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ క్రమశిక్షణ కూడా మెరుగుపడుతుంది. అదనంగా మన నగరంలో ఆరోగ్యకరమైన ఏర్పడి వాతావరణం, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇక్కడ నగరవాసులు, పర్యావరణవేత్తలు, సామాజిక సంస్థలు అందరూ కలిసి ఈ విధానం అవసరమని చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే దీనిపైన అధ్యయనం చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. శబ్ద కాలుష్యం తగ్గించాలంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా హాంక్ మోర్ వెయిట్ మోర్ వంటి సరికొత్త విధానాలు నగరాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చడంలో కీలక పాత్ర పోషించగలవు. మున్ముందు ఇలాంటి సిస్టమ్ ఏమైనా వస్తుందేమో మాత్రం చూడాల్సిందే. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.